ఎవ్రీవన్, ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మన ఛానల్కి వచ్చిన కామెంట్స్ గురించి. నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకే డౌట్ అండి, ఇద్దరు కమెంట్ చేశారు. నిత్య హాయ్, మీరు ఎంత పెద్ద కుండీలో పెట్టారో చూపించలేదు. ఓం సాయి, కుండీ సైజు చూపిస్తే చాలా బాగుండేదండి. సైజు మెసేజ్ చేయండి. నేను మునగ చెట్టు గురించి ఒక చిన్న టిప్పు చెప్పాను. సంవత్సరం మొత్తం మనకి మునక్కాయలు ఉండాలి అంటే నేను టెర్రస్ గార్డెన్లో ఫాలో అయ్యే ఒక టిప్పు గురించి ఆ వీడియో చూసి ఈ 2 కమెంట్స్ వచ్చాయండి, నిత్య గారు అండ్ ఓం సాయి గారు. నేను సంవత్సరం నుంచి ఈ కుండీలో నుంచి నేను హార్వెస్ట్ తీసుకుంటున్నాను. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈ మునగ చెట్టు ఎక్కడ పెట్టాను అన్నది తెలుసు. అందువల్ల నేను ఈ కుండీ సైజ్ అనేది చెప్పలేదండి. నేనైతే ఒక పెద్ద వాటర్ ట్యాంక్లో పెట్టుకున్నానండి. అంటే పెద్ద వాటర్ ట్యాంక్లో నేను పెట్టుకున్నా కానీ ఇది ఒక్క మొక్కే నాకు లేదు. అడుగుకి ఒక మొక్క లెక్కన పెట్టుకోవచ్చు మనం, కూరగాయలు కానీ పండ్ల మొక్కలు కానీ ఏవైనా. ఇది ఒక సైడ్ వచ్చి దొండ మొక్క ఉంది, దానిమ్మ మొక్క ఉంది. ప్రతి అడుగుకి ఒక్కొక్క మొక్క పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసేసి ఇది లాంగ్ బీన్స్ అండి. ఇక్కడ కూడా లాంగ్ బీన్స్ మొక్క ఉంది, తెల్ల గోంగూర ఉంది. నేను ఒకే కుండీలో ఒక మొక్క మునగ చెట్టును మాత్రమే నేను పెట్టలేదండి. ఇది మల్టీ క్రాఫింగ్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఈ మునగ చెట్టుకి 12x12 గ్రో బ్యాగ్ మినిమం సరిపోతుంది. కానీ మనము 12x12 గ్రో బ్యాగ్లో వేసుకుంటే మాత్రము ప్రతి సంవత్సరము లేదా మనకి కాపైపోయినప్పుడల్లా రిపోర్టింగ్ చేసుకోవాలి. మనము నార్మల్ వెజిటేబుల్స్ని ఎలా పెంచుకుంటామో అలా చేయాల్సి వస్తుంది. అంటే మనకి కాపైపోయాక ఈ చెట్టు నుంచి మనకి కాయలు రావు అన్నప్పుడు మొక్కని తీసి మళ్ళీ విత్తనాలు పెట్టుకుంటాం కదా, అలా మనము రిపోర్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు మనము రిపోర్టింగ్ చేసుకోకుండా ఉండాలి అంటే దీనికి 24x24 గ్రో బ్యాగ్ ఉంటే సరిపోతుందండి. లేదా ఇలాంటి నల్ల టబ్బులో అయినా ఒక సైడ్కు కానీ మనం పెట్టుకుంటే మనకి కాపైపోయినప్పుడల్లా పైన మట్టిని మొత్తాన్ని తీసి కింద కిచెన్ వేస్టేజ్ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ జామ చెట్టుకి నేను అలాగే చేస్తాను. ఆ వీడియో కూడా ఉంది, నేను ఐకార్డ్లో ఆ లింక్ పెడతాను ఎలా పోషకాలు ఇవ్వాలి అన్నది. నేను ఇచ్చే సజెషన్ అయితే మునగ చెట్టుకి వెడల్పు ఎక్కువగా ఉండి డెప్త్ 1 ఫీట్ ఉండేది ఏ కంటైనర్ అయినా సరిపోతుంది. వెడల్పు ఉంటే ఏం లేదు, మనం మొక్క ఒక సైడ్కి వేసుకుంటే పైన మట్టిని తవ్వుకొని మళ్ళీ ఒక బకెట్ కిచెన్ వేస్టేజ్ వేసుకొని పైన మళ్ళీ మట్టి కప్పుకోవచ్చు. మనకి ఎప్పుడైతే మొక్క వీక్గా ఉంది అనిపిస్తే దానివల్ల మాత్రం మన మొక్కకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. నేను జామ చెట్టును 5 సంవత్సరాల నుంచి అసలు రిపోర్టింగ్ చేసుకోకుండా నేను ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తాను. సంవత్సరం అని కాదు, నాకు మొక్క ఎప్పుడైతే ఊరికనే డ్రై అయిపోయినట్లు ఆకులు ఉంటే, అంటే మన గార్డెన్లో రకరకాల మొక్కలు ఉంటాయి. మనము సాయిల్ మిక్స్ కూడా మనము వేరువేరుగా కలుపుకొని ఉంటాము. ప్రతిసారి ఈక్వల్గా కలుపుకోము. గార్డెన్ మొత్తానికి ఒకటే సాయిల్ మిక్స్ అనేది మనకి రాదు. కొన్ని మొక్కలేమో త్వరగా ఎండిపోయినట్లు వస్తుంది మట్టి, కొన్ని మొక్కలేమో వెట్టుగా ఉంటాయి. అలాగే ఈ పర్మనెంట్ మొక్కలకి కూడా ఆకులు ఊరకనే వాడిపోతున్నట్లు మిగతా మొక్కలతో పోల్చుకుంటే, అలాంటప్పుడు మనము పైన మట్టి తీసేసేసుకొని కిచెన్ వేస్టేజ్ వేసుకోవచ్చు. ఒక అడుగు డెప్త్ ఉండాలి, వెడల్పు మీకు ఎంత పాజిబుల్ అయితే అంత తీసుకోండి. అందరికీ నాలాగా ఇంత పెద్ద ట్యాంకులు ఉండవు కదా, ఇంత పెద్ద ట్యాంక్ ఉన్నా నేను ఒక్కటే మొక్కను వదిలేయలేదండి. ప్రతి అడుగుకి నేను ప్రతి కుండీని యూటిలైజ్ చేసుకుంటా. ఎలా యూటిలైజ్ చేసుకుంటానో ఈ మొక్కకి కూడా సేమ్ అలాగే ప్రతి ఇయర్ సమ్మర్లో పైన మట్టి మొత్తం తీసేసేసి కిచెన్ వేస్టేజ్ 2-3 నెలలు నింపుకుంటానండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఈ జామ చెట్టుకి ఎలా పోషకాలు ఇచ్చానో అండ్ ఈ ట్యాంక్ని నేను ప్రతి సంవత్సరం ఎలా నింపుకుంటానో 2 వీడియోలు నేను ఐకార్డ్లో పెడతానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నిత్య గారు, ఓం సాయి గారు, మీ డౌట్ క్లారిఫై అయిందనే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.